హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే టీఎస్ ఎంసెట్ 2025కి అందరికీ కామన్ ఉండే డౌట్స్ అంటే ఎలాంటి బుక్స్ మనం రిఫర్ చేసుకోవాలి. వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ బుక్స్ రిఫర్ చేసుకోవాలని. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరైతే రైట్ చాయిస్ మెటీరియల్ తీసుకుంటారో ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ సక్సెస్. స్టడీ మెటీరియల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఇంపార్టెంట్ బుక్స్ వల్ల మనకి ఏం యూస్ఫుల్ అవుతుంది. సో మనకి ఏం యూస్ఫుల్ అవుతుందంటే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ యువర్ కాన్సెప్ట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ గుడ్ రిఫరెన్స్ బుక్స్, టీఎస్ ఎంసెట్ 2025. సో మీరైతే బ్యాలెన్స్ చేసుకోవాలి ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ అడ్వాన్స్ రిఫరెన్స్ బుక్స్ కూడా. సో సబ్జెక్ట్ వైడ్ రికమెండేషన్స్ అయితే నేను ఇస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజిక్స్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ అయితే ఎక్కువ చూసుకోండి ఫిజిక్స్ సంబంధించినవి. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కోసం అయితే హెచ్సి వర్మ బుక్స్ అయితే ఎక్కువ రిఫర్ చేయండి. సో క్లియర్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అలాగే న్యూమరికల్ ప్రాబ్లమ్ ప్రాక్టీసెస్ కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి జనరల్ ఫిజిక్స్లలో. నెక్స్ట్ వన్ ఏంటంటే కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ కూడా ప్రిఫర్ చేసుకోండి దీనికి కూడా. సో ఎందుకంటే ఎస్పెషల్లీ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సెక్షన్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది ఇది. సో ఈ బుక్స్ అయితే ఎక్కువ రిఫర్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఎన్సీఆర్టీ బుక్ అయితే ఎక్కువ రిఫర్ చేసుకోండి, అండర్స్టాండింగ్ ద డీప్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ ఫర్ బేసిక్స్. ఆర్డి శర్మ వంటి హై ఎడ్యుకేషన్ బుక్స్ అయితే రిఫర్ చేసుకోండి. బయాలజీ ఎక్కువ ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్. దీనికి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి. మీరు చదువుకున్న ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్. అందులో నుంచి మీకు ఎక్కువ కాన్సెప్ట్స్ అనేది వస్తాయి. ఒకవేళ మీకు ఆబ్జెక్టివ్ బయాలజీ కావాలంటే దినేష్ బుక్స్ అయితే ఎక్కువ రిఫర్ చేసుకోండి. సో సాల్వ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్కువ సాల్వ్ చేసుకోండి. టైం టేబుల్ అయితే ఇచ్చుకోండి ఎప్పుడు ఏం చదవాలనుకొని. ఒక కంప్లీట్ ప్లాన్ అయితే వేసుకోండి. ఇంకా ఎగ్జామ్ మీకు ఎంత ఉందో ఆ కరెక్ట్ ప్లాన్ వేసుకొని అయితే చదువుకోండి. సో మీకు ఒకవేళ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కావాలంటే ఎన్టీఏ అభ్యాస్ యాప్ అయితే యూజ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా యూజ్ చేసుకోండి. అన్అకాడమీ, వేదాంతు, వీటిని యూజ్ చేసుకొని మోక్ టెస్ట్ కూడా సాల్వ్ చేసేటట్టు ఉండండి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత హై మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. వీడియో యూస్ఫుల్ అవుతుందని ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పండి.